ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. చాలామంది మహాలక్ష్మి గారి వీడియోస్ చూస్తుంటారు, పీసీఓడి, పీసీఓఎస్ అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనం పీరియడ్స్ ఉంటూ ఉంటామో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కలర్ కనిపిస్తూ ఉంటుంది, బ్లీడ్ కలర్. దాన్ని బట్టి అంటే దాని సంకేతం ఏంటి, మనం హెల్దీగా ఉన్నామా లేదైతే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా, గైనిక్ దాకా మనం వెళ్ళి చూపించుకోవాలా, చెక్ చేయించుకోవాలన్న వాటిపైన కూడా చాలా వీడియోస్ మేము చేస్తున్నాము. బట్ అన్నింటికి సంబంధించి చాలామంది కింద కామెంట్స్ కూడా పెట్టారు. ఎవరైతే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ వీటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహాగారు ఫ్రీ డెమో అనౌన్స్ చేశారు. నవంబర్ 3 ఫ్రీ డెమో తీసుకోబోతూ ఉన్నారు. ఎవరైనా ఆడపిల్లలు మా ఈ వీడియో కనుక చూసి అటు పేరెంట్స్ అయినా పిల్లలైనా సరే ఒకసారి ఫ్రీ సెమినార్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అనుకున్నా మహాగారు సెషన్ తీసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి చాలామంది స్మోక్ చేస్తూ టీ, కాఫీ తీసుకుంటూ ఉంటారు. ఇవాళ రేపు మనం చూసుకుంటే జనరేషన్ జెండర్తో సంబంధం లేకుండా ఇద్దరు ఈక్వల్గా ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నారనే చెప్పొచ్చు. చాలామందిని మనం బయట చూస్తున్నాము. టీ తాగుతూ లేదా కాఫీలు తాగుతూ స్మోక్ చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, హెల్త్ పైన ఎటువంటి డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుందన్న వాటిపైన మహాలక్ష్మి గారు పూర్తి డీటెయిల్ నాలెడ్జ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి క్లియర్గా మీరు కూడా విని వీలైతే వీటిపైన కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో మమ్మల్ని అడగొచ్చు. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. సో చాలామంది స్మోక్ చేస్తూ ఎక్కువగా వాళ్ళు చేసేది ఏంటంటే టీ, కాఫీ తీసుకుంటూ ఉంటారు. ఇవాళ రేపు జెండర్తో సంబంధం లేదు మహాగారు. బయట కనుక మనం చూస్తే బోత్ ఆర్ ఈక్వల్ అన్నట్టు కనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం. ఈక్వలే. ఎస్. హెల్త్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? రెండు కలిపి సేవించవచ్చా? సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చాలా చిన్న అక్షరాలతో రాస్తాం, హానికరం అని తెలుసు. చాలా వింటాము, వీడియోస్ చూస్తాము, మన ఫ్యామిలీలోనే చూస్తాము, బయట చూస్తాము. ఈవెన్ మనం ఫస్ట్ స్క్రీన్కి వెళ్తే చూసేది ఫస్ట్ అది. ఇన్ని చూసినా కూడా మనలో అవేర్నెస్ వస్తుందా, జాగ్రత్త వస్తుందా అంటే లేదు. అప్పటి వరకు చూస్తున్నాం, బట్ ఎందుకు స్మోక్ చేస్తున్నాం అన్న విషయం ఫస్ట్ మర్చిపోతాము. బట్ దానికి ఒక ఎడిక్షన్ అన్నమాట. అందరం ఎడిక్షన్ అన్న వర్డ్ వదిలేస్తాం. బట్ దాని డెప్త్గా వెళ్ళేటప్పటికి ఎందుకు స్మోక్ చేయాలి, ఇలా చేయడం వల్ల హెల్త్ హజార్డ్ అని తెలుసుకోవడం. ఎందుకు ఒక స్టెప్ బ్యాక్ వెయ్యలేము అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్, టీ విత్ సిగరెట్. జనరల్గా మనందరం చూసేది చాయ్ అంటే నెక్స్ట్ వచ్చేది సిగరెట్. అరే సిగరెట్ ఉంటే చాయ్ ఉండాలి. ఈ రెండిట్లో కాంబినేషన్ అన్నది దీని ఇంపాక్ట్ హెల్త్ మీద ఎలా పడుతుందని అడిగారు. టీలో ఉండేది కెఫెన్ ఆర్ కాఫీ, ఇట్ ఈస్ అ కెఫెన్. అండ్ సిగరెట్ లో ఉండేది నికోటిన్. ఈ రెండు కాంబినేషన్ లో వెళ్ళేటప్పుడు స్టిమ్యులెంట్. స్టిమ్యులెంట్ అంటే అర్థం ఏంటి, మీ బాడీని, మీ మైండ్ ని రెండింటిని ఒక హైట్ అండ్ ఎనర్జీ మాట, ఒక శక్తికి ఎలా అంటే ఒక ఆనందకరమైన వాతావరణానికి తీసుకెళ్తాయి. రెండుని తీసేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు ఎలా ఉంటుందంటే యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్ మాట. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా అందరూ చెప్పేదంటే వెన్ ఐ ఫీల్ స్ట్రెస్ఫుల్, నాకు స్ట్రెస్ గా ఉండేటప్పుడు ఒక సిగరెట్, ఒక దమ్ము కొట్టాలని, ఒక సిగరెట్ తాగాలి, లేకపోతే దాంతో పాటు ఛాయ్ తీసుకుంటాము, ఇలా చెప్తూ ఉంటాం. బట్ అది ఎంతసేపు నిలవగలుగుతుంది అంటే మీకు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఒక ఆనందకరమైన వాతావరణం సృష్టించుకోవడానికి మాత్రమే మనం చేస్తున్నాం. బట్ దాంట్లో నిజమైన ఆనందం వస్తుందా, తాత్కాలికమైన ఆనందం వస్తుందా అనేది మర్చిపోతాం. బికాస్ ఆ సిచ్యువేషన్ నుంచో, లేకపోతే మీరు పని ఒత్తిడిలో నుంచి బయటికి రావడానికో, లేకపోతే అదొక ఎడిక్షన్ లాగా. ఈ రెండు కాంబినేషన్ వల్ల బాడీలో కానీ, మైండ్ లో కానీ, బ్రెయిన్ లో కానీ ఎటువంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి అంటే ఫస్ట్ థింగ్ ఈస్ నికోటిన్. ఇది అడిక్టివ్ అని మాట్లాడతాం. సో నికోటిన్ ప్లస్ కెఫిన్ ఈ రెండు ఏమవుతాయంటే బ్రెయిన్ లోనే ఒక ఫార్మేషన్, ఒక ప్యాటర్న్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే బ్రెయిన్ కు ఒక ఫార్మాట్ ఉంటుంది, మనకున్న అలవాట్లకి, మనకున్న వాతావరణానికి ఒక ఫార్మాట్. బట్ ఈ రెండు కలిపి ఎప్పుడైతే బ్రెయిన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫార్మాట్ అనమాట. ఎలా అయిపోతారంటే మనుషులు ఈ రెండు తాగితేనే కానీ, అంటే టీ ప్లస్ సిగరెట్ ఆర్ ఈ రెండు కాంబినేషన్ లో ఉంటే గానీ వాళ్ళకి హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో ఆ రెండు కలిపి డోపమైన్ అండ్ ఎనర్జీ, ఆనందకరమైన హార్మోన్ ఏదైతే రిలీజ్ అవ్వాలో అది రిలీజ్ అయిపోయేటప్పుడు ఆ ప్యాటర్నే బ్రెయిన్ లో ఫామ్ అయిపోయి ఉండడం వల్ల వాళ్ళిద్దరికి అది తాగితే, అది సిగరెట్ స్మోక్ చేసి టీ తాగితే గానీ వాళ్ళకి ఆ హ్యాపీనెస్ రాదు. సో క్రేవింగ్ అన్నది విపరీతంగా పెరిగిపోతుంది. సో సిగరెట్ అనేది ఒక ఎడిక్షన్, దాంతో పాటు ఒక టీ అలవాటు చేసుకునేటప్పుడు అది ఎడిక్షన్ కాస్త క్రేవింగ్. అంటే మీకు అవసరం ఉన్నా లేకపోయినా అది వెళ్ళి చేస్తే గానీ, ఎంత అంటే మనిషికి ఏదైనా కావాలని తపన ఉండేటప్పుడు అది తెచ్చుకునే వరకు ఎంత పిచ్చెక్కిపోతారో, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గంజాయి కానీ, ఏవైతే డ్రగ్స్ కానీ ఏం మాట్లాడుతున్నామో ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ వీఆర్ మేకింగ్, మనం ఆ హ్యాబిట్ కి మనం తెలియకుండానే బానిసలం అయిపోతున్నాం. అవును.
సో ఆ బానిసలం అయిపోతున్నాం అని తెలిసినా కూడా దాంట్లోంచి బయటికి రాలేని పరిస్థితులు చాలా మందిలో చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ద ఏజ్ మ్యాటర్ ఆర్ జెండర్ మ్యాటర్, ఇక్కడ అన్ని కాదు. బికాస్ మనం ఏం మాట్లాడుకోవాలంటే ఇది ఫిజికల్ హెల్త్ మీద కాదు, ఫస్ట్ మెంటల్ హెల్త్ సరిగ్గా లేక ఫిజికల్ హెల్త్ వైస్ వర్సా, ఇది ఒక సైకిల్. ఫిజికల్ హెల్త్ బాగాలేనప్పుడు ఆబ్వియస్లీ మెంటల్ హెల్త్ బాగాలేనప్పుడు ఫిజికల్ హెల్త్. అంటే మీరు లోపలే తింటారో బయటకి అది కనబడుతుంది అంటే బయటకి ఏం చేస్తామో లోపల ఆ వాతావరణం ఏర్పడుతుందని ప్రతిసారి మాట్లాడుకుంటాం. బట్ మనం చూస్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎప్పుడు హార్ట్ రేట్ పెరిగిపోతుంది. హార్ట్ రేట్ ఎందుకు పెరుగుతుంది అంటే టీలో ఉండేది ఒక కెఫిన్ అండ్ దీంట్లో ఉండేది నికోటిన్. ఈ రెండు కలిపి ఏం చేస్తాయంటే హార్ట్ బీట్ ని ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్ట్రెస్ అన్నది దేని మీద స్ట్రెయిన్ అన్నది ఎక్కడ పడుతుంది అంటే హార్ట్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే స్మోక్ చేసేటప్పుడు మనలో లోపల పీల్చుకునేది ఏంటి కార్బన్ మోనాక్సైడ్, థార్ అని, ఇవన్నీ చాలా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అన్నది ఎక్కువ అవుతుంది. జనరల్ గా మనం ఎప్పుడైనా బ్రీతింగ్ చేసేటప్పుడు జనరల్ బ్రీతింగ్ ఎలా ఉండాలంటే ఇన్హేల్ అంటే లోపల తీసుకునే గాలి ఎంతైతే తీసుకుంటామో బయటికి వదిలే గాలి దానికి ఈవెన్ 1 సెకండ్ ఆ 2 సెకండ్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి లోపల ఉన్న విషవాయువులన్నీ బయటికి వదలాలి. ఎక్కడైనా బ్రీతింగ్ చేసేటప్పుడు దిస్ ఈస్ ద యాక్చువల్ బ్రీతింగ్. బట్ మనం అంత కాన్షియస్ బ్రీతింగ్ ఎప్పుడు చేయము. రోగాలు సగం తెచ్చుకునేది ఏంటంటే కాన్షియస్నెస్ లేక. అది కాన్షియస్నెస్ ఓన్లీ నాట్ ఫర్ ద బ్రీతింగ్, ఎవ్రీ ఏరియా. మీరు తినే విషయంలో కానీ ఆలోచించే విధానంలో కానీ మీరు ఊపిరి పీల్చుకునే దాంట్లో అంటే ఈ చిన్న చిన్న థింగ్స్ ఇంత మ్యాటర్స్ ఎ లాట్ అంటే ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎప్పుడైతే చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకురాగలుగుతామో ఓవరాల్ ఆఫ్ ద హెల్త్ ని మనం చూసుకోగలం. ఎప్పుడైతే ఈ బ్రీతింగ్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ అంటే ఈ విషయం వాయువులు ఏవైతే ఉన్నాయో బయటికి రావట్లేదు. ఈ లంగ్స్ లో ఏవైతే ఉన్నాయో టైనీ చిన్న చిన్న గాలి బుడగల్లా ఉండి దాంట్లో ఆక్సిజన్ నింపే అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి బ్లడ్ స్ట్రీమ్ కి మొత్తం కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్ ఉండాల్సిన ప్లేస్ లో కార్బన్ మోనాక్సైడ్ ప్రతి సెల్ బ్లడ్ సెల్ ని డ్యామేజ్ చేసుకుని వచ్చేటప్పుడు ఖచ్చితంగా దేని మీద అయితే కార్డియోవాస్కులర్ గుండె మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ లంగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ టీ విత్ ఇది తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే యాసిడ్, గట్ యాసిడ్ ఏదైతే ఉందో లోపల స్టమక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని ఎర్లీ మార్నింగ్ కొంతమందికి ఈవెన్ మోషన్ పాస్ చేయాలన్నా కూడా దే నీడ్ ఏ సిగరెట్. ఎందుకంటే అడిక్ట్ అయిపోయారు చాలా మంది మనం చూస్తూ ఉంటుంటాం. ఇవన్నీ ఎందుకంటే స్టమక్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. గట్ బ్యాక్టీరియా ఏది ఉందో మొత్తం ఇక్కడ ఏమవుతుంది డిసింబయోసిస్, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది, గుడ్ బ్యాక్టీరియా తక్కువ అయిపోతుంది. స్టమక్ యాసిడ్ ఎప్పుడైతే టీ కాఫీలు తీసుకోవాల్సిన సమయమే ఎర్లీ అవర్స్ లో కాదు అని చెప్తాం మనం. ఎందుకంటే మార్నింగ్ లేవగానే టీ ఆర్ కాఫీ మీరు ఆఫ్ చేయొద్దు. ఎందుకంటే ఆ టైంలో స్టమక్ యాసిడ్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. ఆ టైంలో మీరు వేసేటప్పటికి ఇంకా రేజ్ అవుతాయి. ఆ రేజ్ అయ్యే టైంలో మీరు దాంతో పాటు నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఏదైతే సిగరెట్ తీసుకుంటూ ఈ టీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది పెరిగిపోతుంది. ఓకే, అన్నవాయువు ఏదైతే ఇసోఫాగస్ కానీ లేకపోతే లోపల ఏమైనా అల్సర్స్ ఫార్మేషన్ కానీ ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం, ఆకలి పుట్టకపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆకలేస్తే ఆల్టర్నేటివ్ ఏం చూసుకుంటారంటే టీ విత్ సిగరెట్ ఆఫ్ చేసుకుంటారు కానీ ఒక కాంబినేషన్ ఆఫ్ హెల్తీ ఫుడ్ ఆర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలన్న ఆప్షన్ వాళ్ళ మైండ్ లోకి రాదు. ఎందుకంటే బ్రెయిన్ ఫ్రేమింగ్ ఆఫ్ ద థాట్ కానీ ఆ బిహేవియర్, ఎందుకంటే లోపల ఏదైతే ఫామ్ అయిపోతుంటుందో బిహేవియర్ వైజ్ బయటకు కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడైతే ఇది తీసుకోలేనప్పుడు ఈవెన్ అడిక్షన్ ప్రాసెస్ లో కూడా ఏదైతే వాళ్ళని బయటికి తీసుకురావాలని రీహాబ్ థెరపీ తీసుకునేటప్పుడు వాళ్ళని నెమ్మదిగా తీసుకొచ్చేటప్పుడు దే కాంట్ కంట్రోల్ దెమ్సెల్ఫ్. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మనం బయటికి రావాలనుకుంటాం కానీ రాలేరు. ఎందుకంటే బ్రెయిన్ అన్నది అలా క్రేవింగ్ కి అడిక్ట్ అయిపోయి ఉంది కాబట్టి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఆక్సిజన్ సప్లై అన్నది తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ కి సరైన ఆక్సిజన్ అందదు, హార్ట్ కి సరైన ఆక్సిజన్ అందదు, గట్లో ఉండాల్సిన ఏవైతే అవసరమో అవి ఉండవు. సో ఆబ్వియస్లీ మనకు ఓవరాల్ ఆఫ్ ద హెల్త్ ఇది షార్ట్ టర్మ్ ఎఫెక్ట్. ఆ నిమిషానికి డొపమైన్ కోసం మనం ఆ తాత్కాలిక ఆనందం కోసం వెళ్తే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది హెల్త్ కి సంబంధించి చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. ఉమెన్ వైజ్ కనుక మనం చూస్తే ఆడవాళ్ళలో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు మహాగారు? చెప్పాం కూడా లాస్ట్ టైం కూడా మనం చెప్పాం, అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే దేర్ హార్మోన్స్, దేర్ బాడీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఉమెన్ బాడీ. ఎందుకంటే అబ్బాయిలు ఎడిక్ట్ అయిన వాళ్ళు బయటికి రాగలరు, దే విల్ ట్రై టు కమ్ అవుట్. బట్ అమ్మాయిలు ఒకసారి ఎడిక్ట్ అయితే మాత్రం బయటికి రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఇంకొకటి
అండ్ వాళ్ళలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ వచ్చేది రిప్రొడక్టివ్ హెల్త్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళ స్పర్మ్ కౌంట్ తగ్గితే అట్లీస్ట్ దే కెన్ రెడ్యూస్ ద సిగరెట్ కౌంట్ తగ్గించుకుంటూ నెమ్మదిగా కొన్ని డైటరీ చేంజెస్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ స్పర్మ్ కౌంట్ ని స్పర్మ్ క్వాలిటీని టెక్స్చర్ ని ప్రతిదీ చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ బట్ అమ్మాయి విషయంలో ఒక్కసారి ఎగ్ డ్యామేజ్ అయిందని మనకు తెలిస్తే దాని డిఎన్ఏ స్ట్రక్చర్, ఎందుకంటే బేసిక్ ఏదైతే ఉండాలో జన్మ కారణమైన డిఎన్ఏ మెటీరియల్ అంతా కూడా ఎగ్ లోనే ఫామ్ అయి ఉంటుంది. ఆ ఎగ్ డ్యామేజ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు ఒక జనరేషన్ ని స్టాప్ చేసేస్తున్నారు. ఇంకొకటి అక్కడ ఎగ్ ఫార్మేషన్ సరిగ్గా లేదు అని అంటే యూ కాంట్ గో ఫర్ ద ఫర్దర్ ఇన్ఫర్టిలిటీ అనేది అక్కడే మనం స్టార్ట్ చేసేస్తాం. సో ఇన్ని తెలిసినా కూడా మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, క్రేవింగ్ ఉంది. సో వీటన్నిటికంటే కాన్షియస్నెస్ అన్నది ఎవరికి వాళ్ళు తెలియాలి. మేబీ ఇట్ ఈస్ ఫన్ ఆర్ మెంటల్ హెల్త్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, ఏం మాట్లాడుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఎందుకు చేస్తున్నాం అనేది ఒక అవేర్నెస్ వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఫిజికల్ హెల్త్ ని ఎక్కడైనా ఒక డాక్టర్ దగ్గరకో, డైటీషియన్ దగ్గరకో, ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరకో ఎవరి దగ్గరకు వెళ్ళి ఏ అవయం బాగో, బట్ మెంటల్ హెల్త్ అన్నది ఎంత గైడెన్స్ ఇచ్చినా అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఫిజికల్ హెల్త్ కొంతవరకు తీయగలరు, మెంటల్ హెల్త్ ని మాత్రం ఎవరు అంటే ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది ఉషా. షూర్ మహా గారు, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ఎవరికి వాళ్ళు అవేర్నెస్ ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.